హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిర్చి కోడి కూర ఎలా చేయాలో చూద్దామా? రెసిపీ చూసే ముందు కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా బాండీలోకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై యాడ్ చేసుకొని ఈ పెద్దలపై కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్దలపై ఫ్రై అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోండి. నేను ఈ చికెన్లోకి ఉప్పు, పసుపు కలిపి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టానండి. ఇలా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకోవటం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ కర్రీలోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మనం దీంట్లో కారం అస్సలు యూజ్ చేయట్లేదండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఉడుకుతున్న ఈ చికెన్లోకి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీనిలో మనం వాటర్ అసలు యూజ్ చేయలేదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అనగా పచ్చిమిరకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి కోడి కూర రెడీ. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.